Good morning students. Today class butterfly shalwar. ఈ butterfly shalwar కట్ చేసుకోవడానికి మనము క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. మినిమం 2.5 meters. ఓకే, ఆల్రెడీ ముందుగా మనం 2 leg parts ఇక్కడ ఫోల్డ్ చేసి పెట్టాము. 1 fold and 2 folds. 4 parts. దీనికి ముందుగా మనం ఓపెన్స్ ఉన్న వైపు అంటే ఫోల్డింగ్స్ వైపు వచ్చినాయి కదా, ఈ ఫోల్డింగ్స్ వైపు కాకుండా ఓపెన్స్ ఉన్న వైపు మనం లెంత్ పెట్టుకుందాం. ఎలా అనేది ఫస్ట్ మనం దీనికి లెంత్ టోటల్ లెంత్ వచ్చేసి 39 inches. 39 inchesలో 9 inches యోక్ లెంత్ అదే వెస్ట్ బ్యాండ్. ఈ 9 inches మైనస్ చేస్తే 39లో 30 inches. ఓకే, ఈ 30 inches లెంత్ పెట్టుకుందాం. ముందుగా మనం యాజ్ ఇట్ ఈస్ సీమ్ ఎలవెన్స్. ఓకే, దీనికి లెంత్ యాజ్ ఇట్ ఈస్ 30 inches ప్లస్ 2 inches యాడ్ చేసుకోవాలి. లెంత్లో ఎప్పుడు బాడీ మెజర్మెంట్స్లో ఎప్పుడైనా మనం లెంత్లో 2 inches యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత దీని హిప్ డెప్త్ మనం ఆల్రెడీ 9 inches వెస్ట్ బ్యాండ్ తీసుకున్నాం కదా, 6 inches హిప్ డెప్త్. ఈ హిప్ డెప్త్కి లైన్ ఓకే. ఇప్పుడు మనం హిప్ లూజ్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బటర్ఫ్లైకి విడిగా పీస్ జాయింట్ వస్తుంది. ఇక్కడ ఈ జాయింట్ పీస్ ఎంత వస్తుంది, ఫోల్డ్ మీద 6 inches అంటే 3 inches ఇటు 3 inches అటు సైడ్, మొత్తం 6 inches మైనస్ చేస్తున్నాం. అంటే మనం ఫోల్డింగ్స్ మీద పెట్టుకున్నాం కదా క్లాత్ని, 3 inches 1 leg వచ్చేసి ఇటు సైడ్ 3 inches మైనస్ చేసుకుందాం. ఎంత హిప్ లూజ్ మనకి ఫ్లీట్స్ కావాలంటే ఎగస్ట్రా పెట్టుకోవాలి. మినిమం మనం ఎంతైనా ఫ్లీట్స్ పెట్టుకోవచ్చు. ఆ 3 inches మాత్రం మనం చూసుకొని మైనస్ చేసుకోవాలి. మినిమం అది 3 inches అటు సైడ్ 3 inches తీసేసుకొని ముందుగా మనం ఆల్రెడీ దీనికి వెస్ట్ బ్యాండ్ విడిగా తీసేసుకున్నాము. 3 inches అండ్ సీమ్ ఎలవెన్స్ టోటల్ 3.5. ఈ 3.5 మనం బటర్ఫ్లైకి ముందుగా మార్క్ చేసుకొని ఈ లైన్ కొట్టేసుకొని ఈ 3 inches మార్క్ చేసుకొని ఈ పీస్ని విడిగా తీసేసుకున్నాం. ఈ 3 inches పీస్ని బటర్ఫ్లైకి విడిగా తీసేసుకున్నాం. ఇప్పుడు మనకి 2 leg parts. ఓకే, ఓపెన్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు లూజ్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇదంతా లూజ్ వస్తుంది. యాంకిల్ అంతా మనకి 6 inches. 6 inches ప్లస్ 1 inch టోటల్ 7 inches. ఓకే, ఆల్రెడీ 3 మైనస్ చేసి ఇక్కడ మనకు పెట్టుకోవాల్సింది 3.5. 3.5 అండ్ సీమ్ ఎలవెన్స్ టోటల్ 4. ఇక్కడ మనం స్టిచ్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా సీమ్ ఎలవెన్స్ పెట్టుకోవాలి. ఓకే, పెట్టుకున్న తర్వాత దీన్ని ఆల్రెడీ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. యాంకిల్ పార్ట్కి ఈ యాంకిల్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా స్టూడెంట్స్. ఇది ఇక్కడ సీమ్ ఎలవెన్స్ వచ్చేసి
దీనికి మనం పీస్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఖర్చు సీమ్ అలవెన్స్ 1 ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవటం. స్టూడెంట్స్, ఈ బటర్ఫ్లై షల్వర్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్ పీసెస్ జాయింట్ చేసుకోవాలి. లెగ్ పీసెస్కి చేసుకోవాలంటే బాక్స్ ఫీల్డ్, ఇలా మనం బాక్స్ ఫీల్డ్ పెట్టుకొని ముందుగా స్టిచ్ చేసుకొని ఈ లెగ్ లెంత్ ఎంతైతే ఉందో అంత స్టిచ్ చేసుకోవాలి మన పీస్ తీసుకొని. ప్లస్ మనం లెగ్ పార్ట్ దగ్గర కూడా మనం ఈ పీస్ జాయింట్ చేసుకోవాలి. వెస్ట్ బ్యాండ్ ఒక స్టిఫ్ పీస్ వేసుకొని. ఓకేనా స్టూడెంట్స్, ఈ సైడ్స్ మాత్రం బాక్స్ ఫీల్డ్ పెట్టుకొని దీనికి జాయింట్ చేసుకుంటే అప్పుడు బటర్ఫ్లై ఆకారం మనం వేసుకున్నప్పుడు బటర్ఫ్లై ఆకారం వస్తుంది. వెస్ట్ బ్యాండ్ ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాము. ఈ 2 లెగ్స్ మనకు కావాల్సిన దీనికి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది, 2.5 మీటర్స్ మినిమం, అండ్ బిగ్ సైజ్ అయితే 3 మీటర్స్ పడుతుంది. ఓకేనా స్టూడెంట్స్, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్.